మన ఛానల్లో కథ వింటున్న అందరికీ స్వాగతం. మన ఛానల్లో కథ వింటున్న వారు మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేస్తారని ఆశిస్తూ ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చెప్పుకోబో కథ ఏమిటంటే భూమాత ముద్దుబిడ్డ అయినటువంటి బంగారు తల్లి సీతమ్మ గురించి చెప్పుకుందాము. అవని నుంచి మిథిలకు, మిథిల నుంచి అయోధ్యకు, అయోధ్య నుంచి అరణ్యానికి, అరణ్యము నుంచి లంకకు, లంక నుంచి అయోధ్యకు, అయోధ్య నుంచి అరణ్యానికి, అంతిమంగా అవనిలోకి సీతమ్మ సుదీర్ఘ యాత్ర ఇది. రామాయణం రాముడి ప్రయాణమే కావచ్చు, కానీ ఆ ప్రస్థానంలో అతని పక్కన సీతమ్మ కూడా ఉంది. దారి పొడవున రాళ్ళు రప్పలు దాటుకుని కుట్ర కుతంత్రాలు తట్టుకుని తానేమిటో చాటుకుంది. ఆది కావ్యంలో సీత ఓ పరిపూర్ణ నాయిక, నమ్మిన విలువలకు కట్టుబడిన పట్టుదల కలిగిన వనిత, నిగ్రహంలో విగ్రహంలో రాముడికి ధీటైన పాత్ర, అప్రతిమ సాటిలేని స్త్రీమూర్తి, నార్యాణం ఉత్తమ స్త్రీజాతి ఆణిముత్యం, ధర్మనిరత ధర్మచరణకు కట్టుబడిన వ్యక్తి, విశుద్ధ పరిశుద్ధురాలు అంటూ వాల్మీకి మహర్షి ఆమె గుణగుణాలను కీర్తించాడు. సీతమ్మ జీవనం నదీ ప్రవాహాన్ని తలపిస్తుంది. తాను మిథిలిలో తండ్రి చాటు బిడ్డగా పెరిగింది. మనువు తర్వాత దశరథుడి కోడలిగా అయోధ్యలో కాలు పెట్టింది. పెనిమిటి శ్రీరాముడికి ప్రేమను పంచింది. వృద్ధాప్యం మీద పడటంతో దశరథ మహారాజు శ్రీరాముడికి యువరాజు పట్టాభిషేకం జరిపించాలని సంకల్పించాడు. నిండు సభలో తన మనసులోని మాట చెప్పగానే మంత్రి, సామంత దండనాయకులు ఆ ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎందుకంత ఉత్సాహం? రాజ్యాధికారం చేపట్టడానికి రాముడికి ఉన్న అర్హతలేమిటి? మురిసిపోతూ అడిగాడు దశరథుడు. అందరూ శ్రీరాముడి సద్గుణాలను ఏకరువు పెట్టారు. వశిష్ఠుల వారు మాత్రం ఆయన సీతారాముడు కాబట్టి అంటూ తనదైన వాదన వినిపించారు. స్త్రీ మూల సర్వధర్మ, ధర్మానికి పునాది మహిళ, ఇల్లాలిగా ఆమె సార్వభౌముడి సమర్థతను ప్రభావితం చేయగలదు. జానకి లాంటి ఉత్తమరాలు మహారాణి హోదాలో పాలనలో సహకరిస్తే రామరాజ్యం మరింత సుభిక్షంగా ఉంటుందని ఆ మహర్షి ఆలోచన. రాజర్షి జనకుడు పెంపకం పట్ల ఉన్న నమ్మకము ఆ నిశ్చిత అభిప్రాయానికి ఒక కారణం కావచ్చు. నిజమే, యజ్ఞభూమిలో దొరికిన బంగారు తల్లి సీతను ఆయన మామూలు ఆడపిల్లగా పెంచలేదు, ఆత్మవిశ్వాస ప్రతీకగా తీర్చిదిద్దాడు. కాబట్టే నా కూతురు వీర్యశుల్క మహావీరులకే తనను పెళ్లాడే అర్హత ఉంది అని సాధికారికంగా ప్రకటించాడు. దేశ దేశాల రాకుమారులు సీతను వరించి వచ్చినా నిర్మోహమాటంగా తిరస్కరించాడు. ముక్కంటి ధనస్సును ముక్కలు చేసిన రామచంద్రుడినే ఏరికోరి అల్లుడిని చేసుకున్నాడు. రామ, ఇదిగో నా కూతురు సీత, ఆమె చేయి అందుకో. ఇక నుంచి నీ సహధర్మచారిణి ఛాయే వానుగత సదా, జీవితాంతం నీడలా నిన్ను అనుసరిస్తుంది అంటూ మంత్రపూర్వకంగా కన్యాదానం చేశాడు. చివరి వరకు జానకి తన తండ్రి వాగ్దానానికి కట్టుబడి ఉంది. అంతఃపురంలో ఉన్న అడవులకు వెళ్ళిన, అశోకవనంలో బందీగా బతుకుతున్న, వాల్మీకి ఆశ్రమంలో అతిథిగా తలదాచుకున్న సీతమ్మ మది నిండా మనువాడిన వాడి ఆలోచనలే. శ్రీరాముడికి కూడా సీత అంటే అపారమైన ప్రేమ. ప్రాణే భూపతి గరీయసి, తను నా ప్రాణం కంటే ఎక్కువ అనేవాడు. ఆ దాంపత్య బంధాన్ని హృదయము హృదా అని మెచ్చుకుంది రామాయణం. సీతారాములు ఒకరి హృదయంలో ఒకరు స్థిరంగా ఉంటారట. రామచంద్రుడి కోసం అడవుల బాట పట్టిన గొప్ప ఇల్లాలివి నువ్వు అంటూ సాధ్వి అనసూయ ప్రశంసించినప్పుడు కూడా రాముడు సార్వభౌముడే కాకపోయినా ఆ స్థానంలో ఓ నిరుపేద ఉన్నా నేను ఇలానే స్పందించేదానిని. భార్యగా ఇది నా కర్తవ్యం అని స్థిరంగా పలికింది సీత. సూర్యవంశ వైభవం, విదేహ వారసత్వం సీత వినయగుణాన్ని వీసమెత్తు కూడా ప్రభావితం చేయలేకపోయాయి. అంతరంతరాలలో ఆమె ఓ సాధారణ మహిళ. మహావిష్ణువు అవతారమైన శ్రీరాముడు నేను దశరథ పుత్రుడిని అని ప్రకటించుకున్నట్టే లక్ష్మీదేవి స్వరూపమైన సీతమ్మ నేను శ్రీరాముడి ధర్మపత్నిని అని మాత్రమే భావించుకుంటుంది. సీతారాములది ప్రేమ పెళ్ళి కాదు, పెళ్ళి ప్రేమ. అశోకవనంలోని సీత శోకదేవత కాదు, దుఃఖిస్తూనే కూర్చోలేదు,
ఓ యోధలా ఆలోచించింది, ధీరలా ప్రవర్తించింది. రావణ భజ భర్తారాం, రావణుడిని భర్తగా స్వీకరించు అంటూ అసురకాంతలు బెదిరించిన ప్రతిసారి నిర్భయంగా బదులిచ్చింది. ఆ నీచుణ్ణి ప్రేమించడమే కాదు కదా, ఎడమ కాలితోనూ తాకను, నిలువునా చీల్చినా, ముక్కలుగా నరికినా, నిప్పుల్లో తోసేసినా నా నిర్ణయం మారదు అని స్థిరంగా చెప్పింది. ఆమెను దారికి తెచ్చుకోవడానికి రావణుడు చేయని ప్రయత్నం అంటూ లేదు. అతివలకు సహజంగానే ఆభరణాలు, అలంకారాల పట్ల ఆసక్తి ఎక్కువ కాబట్టి ఆ దగదగల్ని ఎరగా వేశాడు. వజ్ర వైఢూర్యాలు, సుగంధ ద్రవ్యాలు, తానేమడిగినా కాదనకండి, నా గురించి గొప్పగా చెప్పండి అంటూ అంతఃపుర సిబ్బందిని ఆదేశించాడు. ఆ ప్రలోభాల పాచిక పారకపోయేసరికి భయపడ్డాడు. సీతమ్మను బెదిరించాడు, హెచ్చరించాడు. 12 నెలలు గడువు పెట్టాడు. యుద్ధ సమయంలో రాముడి తలను కృతకంగా సృష్టించి బంతెల ఆమె ముందుకు విసిరివేశాడు. అయినా సీత లొంగలేదు. దశకంఠుడిని గడ్డిపోచతో సమానంగా చూసింది. రావణుడితో మాట్లాడాల్సి వచ్చినప్పుడు గడ్డిపోచను అడ్డం పెట్టుకుని సంభాషించింది. నా రాముడెక్కడా, నువ్వెక్కడా? అతడు సింహం, నువ్వు గుంట నక్కవి. అతడు సముద్రం, నువ్వు పిల్ల కాలువవి. అతడు నెమలి, నువ్వు నీటి కాకివి. అతడు హంస, నువ్వు రాబందువి అని మొహం మీదే తిట్టిపోసింది. తన పక్షాన నిలిచిన విభీషణుడి భార్య శరమ సహాయముతో లంకేశ్వరుడి వ్యూహాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేది. ఏనాడు రావణుడు పంపి అన్నపానాలను ముట్టుకోలేదు, కట్టుబట్టల్ని సైతం మార్చుకోలేదు. ఓ రకమైన తపోస్థితిలో కాలం గడిపేది. నేను అనుకుంటే ఈ క్షణంలోనైనా నిన్ను కాల్చి బూడిద చేయగలను. అందుకైనా నా భర్త అనుమతి తీసుకోవాలి. కాబట్టి ఉపేక్షిస్తున్నా అని గట్టిగానే హెచ్చరించింది. ఈగ ఆశ కొద్దీ వజ్రాన్ని మింగినా జీర్ణించుకోలేదు. నువ్వు అంతే. నన్ను అపహరించి సుఖంగా ఉండలేవు. సూర్యుడి నుంచి కాంతిని, రాముడి నుంచి నన్ను ఎవరూ వేరు చేయలేరు అంటూ మాటకు మాట బదులిచ్చింది. సింసుపా వృక్షము మీద నుంచి ఆమె హావభావాలని, ఆత్మనిబ్బరాన్ని గమనించిన హనుమ సందేహము లేదు, ఈమె సీత. తన కోసం రాముడు రావణుడినే కాదు, సమస్త జగత్తును ఎదిరించిన తప్పు లేదు అనుకున్నాడు. వెంటనే చెట్టు దిగి వెళ్ళి, ఉన్నాడు లెస్సరాఘవుడు, రానున్నాడు, నిన్ను గొనిపోనున్నాడు, నిజము నమ్ము ముర్వీతనయా అని భరోసా ఇచ్చాడు. ఆ మాట సీతలోని నిస్పృహతను పోగొట్టింది. వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్తూ లంకకు నిప్పంటించాడు మారుతి. తీరా లంకంతా అంటుకుపోయాక అశోకవనంలో సీతమ్మను ఈ నిప్పు దహిస్తే అనే సందేహం కలిగింది. అయినా నిప్పుని ఎలా కాల్చగలదు అని మనసుకు సమాధానం చెప్పుకుని నిశ్చితంగా కిష్కిందకు ప్రయాణమయ్యాడు హనుమ. నిజమే, సీతమ్మ నిప్పే. ఈరోజు కథ విన్నారు కదా, మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.